కూడా టాలెంట్ని మాత్రం తొక్కేయదు అసలు. సినిమా చాలా బాగుంది, టాలెంటెడ్ పర్సన్. ఇది కూడా ఎంసీఏ లాగానే ఉంది, సేమ్ జెర్సీలా ఉంది కానీ ఎంసీఏ కంక్లూజన్ క్రికెట్ అని పెట్టొచ్చు. సేమ్ ఎంసీఏ మూవీ లాగానే న్యాచురల్ యాక్టింగ్ చేశాడు. క్రికెట్ చాలా బాగుంది. అతనికి ఒక జబ్బు ఉందని తెలిసా కూడా ఆ పట్టుదల అది చాలా బాగున్నాయి. కూడా ఉన్నారు ఎంతోమంది అదే ఏజ్లో, కొంతమంది 30sలో ఉన్నారు, 32, 33, అట్లనే 40sలో కూడా ఉన్నారు ఏదో సాధించాలని, బట్ ఇంకా ట్రై చేస్తుంటారు. అట్లా చాలామంది ఉన్నారు. ఈ సినిమా చూసినప్పుడు అందరికీ వాళ్ళ థాట్స్ వాళ్ళకి కొడతాయి. అది కరెక్ట్గా చూపించారు సినిమాలో. అంటే ఇది ఒక ట్రూ స్టోరీ నిజంగా. దీంట్లో సాంగ్స్, ఫైట్స్ అవేమి ఉండవు, బట్ అందరికీ హార్ట్ టచింగ్ ఉంటుంది సినిమా. పక్కా ఏడుస్తారు సినిమా చూసినప్పుడు. మజిలీ ఏమో లవ్ స్టోరీ. ఇది లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ స్టార్టింగ్ జస్ట్ ఒక 5-10 minutes ఉంటుంది, బట్ ఇది లవ్ స్టోరీ కాదు. ఇది ట్రూ, అతను ఏం చేయాలనుకున్నాడు అది చేసిన అంతే. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటే సాంగ్స్ అంటే సిచ్యువేషనల్గా వస్తాయి సాంగ్స్ అన్ని. అది అలా ఏమి ఉండదు. దీంట్లో వీడి పర్సనల్ రీజన్స్ వల్ల కొన్ని క్రికెట్ వదిలేయాల్సి వస్తుంది. మళ్ళీ కొడుకు కోసం క్రికెటర్గా మారుతాడు. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల వాడు లాస్ట్లో చనిపోతాడు. హైలైట్స్ అంటే వీడు ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్, వాడు కొడుకు కోసం వీడు మళ్ళీ క్రికెట్లోకి వస్తాడు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే చూసింది. నాని తర్వాత ఎవరు బాగా చేశారు? నాని ఎవరు లేరు ఆడ, ఎవరు లేరు. నాని తోపు అసలు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకుంటాడు మనసులో. అంత మంచి సినిమా ఇది. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ నానీస్ కెరియర్. గురించి ఆయన ఏజ్ 36 అయినా కానీ ఆయన ప్రయత్నించడంలో వెనకాల లేదు. దట్స్ స్పిరిట్. నాని ఏజ్ చాలా బాగా. ఇంకెవరు చేయలేదా అంత మంచి అంటే వాళ్ళ కొడుకు చేశాడు. ఐ మీన్ కొడుకు రోల్లో ఆయన బాగా చేశాడు. నాని న్యాచురల్ స్టార్ కాబట్టి ఎలాగైనా బాగా చేస్తాడు. అసలు మీకు నచ్చింది క్లైమాక్స్ నాని 1 man షో, అది చాలా బాగుంది. అంటే సెకండ్ హాఫ్ మొత్తం క్రికెటే కాబట్టి ఎక్కువ కనెక్ట్ అయ్యేది సెకండ్ హాఫ్, ఇంకా క్లైమాక్స్. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నాని యాక్టింగ్ క్రేజీ, చాలా బాగా చేశాడు. మొత్తం అసలు చాలా బాగుందండి. డైరెక్షన్, నాని, ఈ రెండు అసలు చాలా బాగుంది. మీరు చూస్తే మీకు తెలుస్తుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. మూవీ ట్రూలీ సూపర్ అంటే సూపర్. ట్విస్ట్ అంటే సేమ్ అలాంటి ట్విస్టే ఉంటుంది, కాకపోతే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ట్విస్ట్ అనమాట. ఏదో తెలుగు సినిమాలో చెప్తారు హీరో చనిపోతే సినిమా హిట్ కాదు అని చెప్పేసి, అలాంటి కదా ఈ సినిమా హిట్ అవుతుంది. ఆల్రెడీ అయ్యే హిట్, తెలుగులో రేర్ అనమాట. ఈ సినిమా కూడా రేర్గా హిట్, చాలా బాగుందండి. పెద్ద హిట్ కొడుతుంది, పెద్ద ప్లేస్ అవుతుంది. అసలు మైనసే లేదండి ఈ మూవీకి, ఎక్కడ మైనస్ లేదు. లవ్ ఫాదర్ అండ్ సన్కి ఎమోషన్ ఉంది, ఐ మీన్ వైఫ్ కన్నా హస్బెండ్కి ఉంది, లవ్ స్టోరీ ఉంది. మ్యూజిక్ ప్రకారంగా అయితే ఎక్కడ లోటు లేదు. అనిరుద్ధ్ గారు అద్భుతంగా కొట్టారు మ్యూజిక్. ఇంకా క్రికెట్ అంటారా, క్రికెట్ అనే కాదు ఈ సినిమా వచ్చి క్రికెట్. ఎనీ ఫీల్డ్, ఎనీ టాలెంటెడ్ వాళ్ళ పర్సనల్ రీజన్స్ ఇంకో కారణాల వల్ల ఆపేస్తారు వాళ్ళ టాలెంట్ని అంచుకొని. ఈ సినిమాలో చచ్చిపోతున్నా కూడా ప్రయత్నించడం ఆపద్దు అని చెప్తారు అన్నమాట సినిమాలో. అది ట్విస్ట్ అండి. ఆ ట్విస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎవరు ఊహించారన్నమాట సినిమా చూస్తున్నాను సేపు. సినిమా అన్ని కోణాల్లోనూ ఎక్కడ పేర్లు పెట్టడానికి లేదు. సినిమా అద్భుతంగా ఉంది, వెళ్ళి చూడాల్సిన సినిమా. రాకపోయినా మాత్రం చాలా ఫీల్ అయ్యేవాడిని. నిజంగా చాలా అద్భుతమైన సినిమా. ఎంత బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అని కూడా నేను అసలు ఊహించలేదు. చాలా బాగుంది. ముఖ్యంగా ఇందులో స్టోరీ గురించి చెప్పుకోవాలి. స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ 3 సినిమాకి హైలైట్. ఇంకా నాని పెర్ఫార్మెన్స్ అంటే అసలు మనం ఒక పీక్లో ఉంది. ఆయన అన్ని సినిమాలకి ఆయనే బీట్ చేసుకుంటున్నాడు. అంత అద్భుతంగా ఉంది. నాని కెరీర్లో ఇది నెంబర్ 1 సినిమా. ఇన్ని సినిమాలు చూసుంటారు, డైలాగులు చెప్పకుండా కూడా పెర్ఫార్మెన్స్తో కళ్ళల్లో నీళ్ళు తెప్పించాడు. అంత అద్భుతంగా చేశాడు. స్టిల్ ఇప్పటికీ కూడా నాకు అది ఆనంద వాస్తవాలు ఉన్నాయి. చాలా బాగుంది సినిమా, అందరూ చూడాల్సిన సినిమా. హార్ట్ టచింగ్. లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు, లవ్ మ్యారేజ్ చేసుకుంటామనే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ సినిమాని చూడండి. వెళ్ళి మనకు సినిమా చూస్తేనే తెలుస్తుంది. చాలా ఎమోషన్. ఓకే, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ ఓకే, పర్లా బాగానే ఉంది. నానికన్నా ఇంకెవరు? అసలు నానికంటే ఇంకెవరు ఆయనలా కాకుండా కోచ్ ఆయన సత్యరాజ్ గారు చాలా బాగా చేశారు. వాళ్ళ అబ్బాయి యాక్టింగ్ చాలా బాగుంది. మూవీ ఓవరాల్గా చాలా బాగుంది. కామెడీ మధ్యలో కొంచెం సీక్వెన్సెస్ మధ్యలో నచ్చే డైలాగ్స్ చాలా కనెక్టెడ్ ఉంటాయి. సో ఒక సన్ కోసం తన క్రికెట్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం చాలా బాగుంది.
ఫుల్ ఎమోషనల్ ఉంది. ఇంటర్వెల్లో చేస్తారు. ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉండదు. క్రికెట్ పరంగా అయితే చాలా బాగుంది మూవీ, అందరూ చూడొచ్చు. హీరో నాని యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. ఇలా ఇక రానున్న మూవీస్లో అయితే ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సాంగ్స్ ఓకే పర్లేదు, యావరేజ్గా ఉన్నాయి. కామెడీ విషయానికి వచ్చే వరకు మామూలుగా ఉంది. సెంటిమెంట్ బాగా పండించాడు. సినిమా హైలైట్ అసలు. సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. ఇలాంటి సినిమా క్రికెట్ గురించి బాగా యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, చాలా బాగుంది సినిమా. Please subscribe. Please like and subscribe. Do subscribe. Hi, this is Nurun Sharif. Like, share and subscribe to Wi-Fi TV.